ఇంత డిలే అవ్వడానికి ఏంటి రీజన్ ఏంటండి? పెద్ద డిలే ఏం లేదండి యాక్చువల్గా. నేను యూజువల్గా మీరు చూస్తే నేను ఎప్పుడు ఒక 7-8 మంత్స్ పడుతుంది నాకు స్క్రిప్ట్ రాయడానికి. సో నేను ఎందుకో చిన్న రాంగ్ ప్లాన్ ఒకటి వేసా. అదేంటంటే మనం ఎప్పుడు ఒక స్క్రిప్ట్ మనం రాస్తూ బయట స్క్రిప్ట్ ఒకటి చేస్తూ ఉంటాం. ఇప్పుడు మేజర్ చేస్తూ హిట్ 2 చేసా. ఈసారి మనకు నచ్చిన 2 రాయకూడదు అని ఎందుకో క్రాక్ ప్లాన్ వేసా. సో 8 మంత్స్ది 16 మంత్స్ అయింది. ఎందుకంటే 2 సినిమాలు రాసా. గూఢచారి 2 ఒకటి, టెక్కడు. సో సంవత్సరంన్నర రాసిన తర్వాత సంవత్సరంన్నర సినిమా తీసాం. ఇప్పుడు మేము ఉందన్న అది. కానీ లాస్ట్ ఇయర్ 25th 4 సినిమాలు గ్యారంటీగా ఇస్తానని మీరు ప్రామిస్ చేసినట్టు గుర్తు నాకు. నా ఇంజరీ అంటే నాకు డెకాయిడ్ సెట్ మీద వి వర్ షూటింగ్ అన్ యాక్షన్ సీన్. చాలా జాగ్రత్త పడ్డ యాక్షన్ సీన్ అంత బాగా చేసాం, అంతా అయిపోయింది. వాకింగ్ షాట్ నేను ఇంకా ఓవర్ ఎంతులో నడుస్తా నేను తను ఎత్తుకుంటున్నాడు, క్యూ తీసుకోవాలి. ఓకే, క్యూ తీసుకోవడం కాదు, నేను ఫీలింగ్లోకి వెళ్ళిపోయి నేను ఎత్తుకొని కాలు జారి తట్టుకొని తన్ని పడేసి తనకి నడుగు స్ప్రెయిన్ అయ్యి అయ్యో తను పడిపోతే మన సూపర్ సినిమాలో సూపర్ స్లో మోషన్లో తను పడితే నో అని చూస్తున్నాను. నేను కూడా నో అని చూస్తా. తన్ని కాపాడుకోవడానికి నేను కాలు తన కింద పెట్టి నా పీసీఎల్ టేర్ అయింది. But the funny thing was when the 80s were showing the same scene, same shot, they fell too. అవును, మాకు నెక్స్ట్ డే అసిస్టెంట్ డైరెక్టర్లు ఏమో ఇలా కాదండి యాక్చువల్లీ పడిపోతారు, ఇలా చేయాలని వాళ్ళు మాకు చూపిస్తూ వాళ్ళు పడిపోయారు. It was damn funny. సో ఇట్ వాజ్ జస్ట్ వన్ అంటారు చూడండి అప్పుడు ఫ్రీక్ ఇంజరీ అని, ఆ టైప్లో అయింది. కట్ చేస్తే 4 నెలలు కదలటానికి లేదు సరిగ్గా కాలుతో. అంటే నడవగలనేమో కానీ మామూలుగా ఇలా కూర్చోడానికి నొప్పి. అండ్ ఈ సినిమాలో మోటార్ సైకిళ్ళు ఉన్నాయి, అంబులెన్స్లో డ్రిఫ్ట్లు కొడుతున్నాము, పరిగెడుతున్నాము, Mountains, action, కొండలు పర్వతాల మీద యాక్షన్ సీన్స్, rain in the market, హ్యూజ్ మార్కెట్ in సీన్, the mud. 400 జూనియర్స్ తోటి మట్టిలో పరిగెడుతున్నాము, దొల్లుతున్నాము. సో ఇవన్నీ ఈ ఇంజరీ తోటి మొత్తం ఇట్టోటి అయిపోయింది. కంప్లీట్గా తప్పు నాది. అంటే మేమేమనుకున్నామంటే శేష్ ప్లానింగ్, రైటింగు తందే, ప్లానింగు కరెక్ట్గానే ఉంటుంది. మోర్ దాన్ ఆర్టిస్ట్, మంచి డైరెక్టరు, ఎటు చూస్తేనేమో సుప్రియ గారు ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా ఎందుకు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది అనేది అర్థం కాలే యాక్చువల్గా. ఒకటి నా ఫస్ట్ లవ్ యాక్టింగ్ అండి. అండ్ నేను ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఈ సినిమా నా బెస్ట్ ఫ్రెండ్ షనీల్ డైరెక్ట్ చేస్తున్నందుకు. ఎందుకంటే సినిమాలో హరిలాగా నేను కూడా బయట సెట్ విత్ టు ఏ అని పరిగెట్టేస్తూ ఉంటాను. షనీల్ ఇలా అని నన్ను సెట్ చేస్తాడు, లేకపోతే మన పాటి చిచ్చుబుడ్డిలాగా ఇటోటి వెళ్ళిపోతూ ఉంటాను. సో ఆ క్యాలిబ్రేట్ చేసిన తను. ఇకపోతే ఇట్ వాజ్ జస్ట్ ద నేచర్ ఆఫ్ సినిమా అండి. చాలామంది తెలియదు ఏంటంటే నాకు జనరల్గా 2-3 years పడుతుంది. ఓకే, కెరీర్ బిగినింగ్లో జనాలు మనం తెలియం కాబట్టి వాళ్ళకి తెలియదు మనకి ఎంత టైం పడుతుందని. మేజర్కి ఎందుకు తెలియదు అంటే కోవిడ్ వల్ల తెలియదు. బట్ ద ట్రూత్ ఇస్ ఇట్స్ ఆల్వేస్ టేకెన్ మీ దిస్ లాంగ్. Yeah. అండ్ నేను 3 yearsలో ఆగకుండా పనిచేస్తున్నా నా సైడ్ నుంచి. ఏంటి షానీల్ చెప్పిన పాయింట్లో మీకు ఏంటి హుక్ అయిన పాయింట్ ఏంటి అసలు? ఇద్దరం కలిసి రాసామండి స్టోరీ. ఓకే, అండ్ షనీల్ నన్ను ఎందుకు హుక్ చేశాడంటే తను ఎమోషనల్ టోన్ చాలా కరెక్ట్గా పట్టుకుంటాడు. ఎమోషనల్ టోన్ అంటే ఏంటి? నేను ఇప్పుడు ఒకరి మీద అరుస్తున్నాను అనుకోండి, ఇంత ఉండాలా వాల్యూమ్, ఇంత ఉండాలా, వాల్యూమ్ ప్రొజెక్ట్ చేయాలా, లోపలికి ఉండాలా, ఇది గైడ్ చేయగలడు. సో ఒక డైరెక్టర్ యాక్టర్స్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఆ థ్రెడ్ ఎంత లాగాలి, ఎంత వదలాలన్నది ఆ క్యాలిబ్రేషన్ తనకు చాలా బాగా తెలుసు. చిన్న చిన్న విషయాలు, షార్ట్ చాలా ఫాస్ట్గా కదలాలా, మీడియంగా కదలాలా, స్టడీగా కదలాలా, షేకీగా కదలాలా, ఈ థింగ్స్ తను చాలా గ్రిప్లో తీసుకున్నాడు. సినిమాటోగ్రఫర్ కూడా కదా. అవును. సో అది కాకుండా మేము ఇద్దరం యూఎస్లో పెరగటం వలన, తను అక్కడ యూఎస్ ఫిల్మ్స్లో పనిచేయడం వలన తనకి టెక్నికల్ నాలెడ్జ్ కొంచెం సౌండ్గా ఉంటుంది. ఓకే, సో ఇండియన్ ఫీలింగ్, అమెరికన్ మేకింగ్ తన మైండ్లో.